2001-2 సంవత్సరం వివేకానంద స్కూల్లో మీ అందరికీ బోధన చేసినటువంటి ఉపాధ్యాయులకి పేరు పేరున, అదేవిధంగా 2001-2 సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి విద్యను అభ్యసించి ఇప్పుడు ఈ యొక్క ఫంక్షన్ని నిర్వహిస్తున్నటువంటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకు అంటే మీరు ఎప్పుడో 2002-3 సంవత్సరం అప్పుడు 10వ తరగతి చదివి వెళ్ళిపోయారు. సరే, కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మరికొంతమంది గృహానికి సంబంధించినటువంటి స్త్రీలు ఉండే గృహిణీలుగానే ఉన్నారు. సరే, ఏదైతేనేమి అందరూ వివిధ రంగాలలో వివిధ రకాలుగా మీ యొక్క కర్తవ్యాలు నిర్వహిస్తున్నటువంటి మీరు మమ్మల్ని మర్చిపోకుండా, మీరు మర్చిపోకుండా ఇక్కడ ఒకటి గెట్ టుగెదర్ అనేటువంటిది మీరందరూ ఏకమై గెట్ టుగెదర్గా ఏర్పడి మాకు సన్మానాలు, మీరేమో చాలా ఖర్చు పెట్టుకొని ఇదంతా నిర్వహిస్తున్నారు. ఇప్పుడప్పుడే కొద్ది సంవత్సరాల నుంచి ప్రతి స్కూల్లో కూడా కొంతమంది ఇది ఆన్వాయితీగా చేస్తూ ఉన్నారు. మన దగ్గర కూడా ఇంతకుముందు మీ తర్వాత బ్యాచ్ ఒకళ్ళు ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత సార్ మాకు మా విద్యార్థులు ఆ సంవత్సరం చదివాము, వాళ్ళ యొక్క అడ్రస్లు కానీ ఇవన్నీ తెలియట్లేదు, ఎవరి పేర్లో ఏమో తెలియట్లేదు, కొద్దిగా మీ దగ్గర నుంచి సేకరించి వాళ్ళందరినీ పిలుచుకొని మేము కూడా నిర్వహించాలి అనుకుంటున్నామని ఒక సంవత్సరం నుంచి ఒక 2 బ్యాచీలు వచ్చినాయి. వస్తే ఈ స్కూల్ ఏమో ఫస్ట్ బ్యాచ్ చాలా గుర్తింపుగా బెస్ట్ బ్యాచ్ లాగా, మీరు ఫస్టే కాదు బెస్ట్ బ్యాచ్ కూడా అదే. ఆ బ్యాచీగా ఉండి ఈ స్కూల్ని మంచి నైషద, జ్యోతిర్మయి వీళ్ళు చాలా అందరినీ కూడా ఒక మంచి ఖ్యాతిని తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు కొంత వెలిగింది. ఇప్పుడు చాలామంది నాకు గుర్తు లేదు. సరే, నాకు గుర్తు లేకపోతే పర్లేదు, మీకు కూడా గుర్తున్నారా వీళ్ళంతా లేరని నాకు అనుమానం. ఎందుకంటే మీరు కూడా అప్పుడెప్పుడో చూసుకున్నారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడెక్కడో కొంత కాలేజీలో చదివి ఉండొచ్చు, మళ్ళీ ఇప్పటికీ కలుసుకున్న తర్వాత మీరు గుర్తుపెట్టుకున్నారో, అందరూ గుర్తున్నారో లేరో అని నాకు ఒక సందేహం. సరే, ఇప్పటికైనా తప్పదు, మీరు ఎవరు కూడా ప్రతి వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి మీరు పరిచయాలు కావాలి. అవన్నీ మధురమైనటువంటి స్మృతులు, ఇది మామూలైనటువంటి కూడా కాదు. సరే, ఇప్పుడు కొంతమంది విద్యార్థులు రాలేకపోయి ఉంటారు, కొంతమంది రాలేదు. అమెరికా నుంచి అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పారు, బాగా ఇది ఉండటం వల్ల రాలేకపోతున్నారు సార్, కాబట్టి ఏమనుకోవద్దు, మేము అక్కడ ఉన్నట్లుగానే భావించండి అని చెప్పని వారు చెప్పారు. సరే, మా తరఫున మేము చేసాం. ఏది ఉన్నా నాకు ఒకటి ఏంటంటే గర్విస్తాను, నా పిల్లలకి నేనైతే అన్యాయం చేయలేదు. నేను వీలైనంత వరకు ఉన్న పరిస్థితుల్లో నేను న్యాయమే చేశాను. సరే, కొంతమందికి ఉండకపోవచ్చు, కానీ దాన్ని మీరు నిలబెట్టుకోవడం చాలా గొప్ప. నాదే కాకుండా దాన్ని నిలబెట్టి ఇది చేశాను. కానీ ఈ శ్రమ ఎంత శ్రమో ఇక నేను చెప్పగలిగేది కాదు. ఇప్పుడు దీనికి ఎవరో ఒకరు మీరందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యారంటే దీన్ని అందరం కలిసి కష్టపడము. ఒక 4-5 మనం కష్టపడుతూ ఉంటాం. కష్టపడి మీ అందరినీ తీసుకొచ్చి దీన్ని నిలబెట్టి ఈ యొక్క సంతోషకరమైనటువంటి దినాన్ని మీరు కలిగించారు. అందరికీ చాలా సంతోషంగా ఉన్నది. ఆచార్య దేవోభవగా
నా దగ్గరికి వచ్చారు. నాకు ఎంతో సంతోషం. ఈ మధ్యలో నేను చాలా విసిగిపోయాను. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు అంటే అతి కొద్దిమంది, ఒక 5-6 ఉండొచ్చు మొత్తం స్కూల్ మీద. నేను వెక్స్ అయిపోయాను. వీళ్ళకి ఆ విధంగా చెప్పించాల్సిన అవసరం ఇవన్నీ కూడా లేదు. ఎందుకంటే మొత్తం ఎక్కడ ఉంటుందో నాకైతే తెలియదు, కానీ మన దగ్గర మాత్రం కొత్తగూడెంలో స్టేట్ అందరికన్నా తక్కువ ఫీజు. ఈ స్కూల్ ఇట్లనే నేను ఉన్నంత కాలం, నా బ్రతుకు, నా జీవితం ఉన్నంత కాలం తక్కువ మందితోటి మధ్యతరగతి వాళ్ళకే మనం కష్టపడి చెప్దాం. ఉన్నతమైనటువంటి వాళ్ళ దగ్గరికి అలాగూ మన శాశక్తుల మనకు చేతనైనంత వరకు ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు ఇంకా ఎక్కువగా న్యాయం చేయాలనేటువంటి దృఢ సంకల్పం ఇప్పుడు మీకు అందరినీ చూసిన తర్వాత నాకు ఇప్పుడు కలిగింది. ఉన్నతమైనటువంటి స్థానాలకు రావాలని ఇప్పుడు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నారు. బాగా అభివృద్ధిలో ఉండాలి అని చెప్పని కాంక్షిస్తూ దేవుడు దానికి మీకు సహకరించాలి అని, దేవుడు మీకు ఆరోగ్యాలతో పాటు ఐశ్వర్యాలతో పాటు మిమ్మల్ని మంచిగా దీవించి ఉన్నత స్థానంలో ఉంచాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ నేను విరమిస్తున్నాను.